మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకులు మంజుల రాణి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా చూస్తారు తెలంగాణ ఫార్మేషన్ అంటే ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు తెలంగాణ? ఇప్పుడైతే బాధగానే చేసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి పేరు మీద ఈరోజు 10 సంవత్సరాలు బాగా చేసుకున్నాము. ఇది రేవంత్ రెడ్డి పేరు మీద 18 నెలలు మొత్తము తెలంగాణను అంటారు కదా, మొత్తం భూస్థాపితం చేయడానికే రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని కాంగ్రెస్ రూపంలో ఒక ఆర్ఎస్ఎస్ మనిషి వచ్చి తెలంగాణను నాశనం చేయడానికే రేవంత్ రెడ్డి ఈరోజు కంకణం కట్టుకున్నాడు. ఎక్కడి నుంచి అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి దాంట్లోనూ రేవంత్ రెడ్డి బాపు ఆనవాళ్ళు తుడిచేస్తానన్నాడు, బాపు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు. ఈరోజు సుందరి మనల్ని తీసుకొచ్చి ప్రతిదీ మన బాపు అంటారు కదా, ఎక్కడెక్కడైతే బాపు పెట్టిన ఉన్నాయో కట్టినరో అవన్నిటిని బాపు కేసీఆర్ చేసింది చూపియకనే చూపించిండు రేవంత్ రెడ్డి. అట్లాంటి మూర్ఖుడు ఆ మూర్ఖుడు గురించి మాట్లాడడానికి కూడా కొంచెం బాధతోనే మాట్లాడుతున్నామా. ఈరోజు 4,30,00,000 మంది తెలంగాణ ప్రజలు బాపుని ఎందుకు వదులుకున్నామా, మాకు శని వచ్చి ఏడనా అంటారు కదా, ఇంకా 2-3 ఏళ్ళు ఈ శని ఎట్లా పోతుందా, 2 ఏళ్ళు అయితే చూడక 18 నెలలు అయిపోయింది. కాబట్టి ఈ శని అనేది తెలంగాణకు పట్టింది, ఒక్కరికి పట్టిన శని కాదు, మొత్తం తెలంగాణ ప్రజలకు తెలంగాణకు మొత్తము తెలంగాణ శని పట్టింది. ఎట్లా వదిలిపెట్టుకోవాలని ప్రజలు బాధపడుతున్నారు. ప్రతిదీ బాపు కేసీఆర్ది ఏదైతే పథకం ఉందో అవన్నీ బొందబెట్టిండు, వాడిచ్చిన హామీలు కూడా బొందబెట్టిండు. కాలి కళ్ళబుల్లి మాటలు చెప్తుంటూ టైంపాస్ చేస్తున్నాడు. ఈ అంటారు కదా, అవకాలి వానాలు వచ్చి రైతులు రక్తము కన్నీళ్ళు లేవు, ఇప్పుడు రైతులకు రక్తం కాలుతున్నాయి. వాళ్ళ పండించిన పంటను కూడా తీసుకోకుండా నెల రోజుల నుంచి ఎండలో బాణ అనకుండా వాళ్ళు కొట్టుకపోయింది వరద. ఇది వాళ్ళకి ఎట్లా ఎవరిస్తారు, నష్టపరిహారం ఎవరిస్తారు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. అసలు తెలంగాణ ఆవిర్భావన దినోత్సవం రోజు ఒక పండుగలా చేసుకుంటుండే తెలంగాణ ప్రజలు. ఈరోజు మీరు పోయి అంటారు కదా వీధులలో పోయి తెలంగాణ హైదరాబాదులనే పోయి చూడండి అమ్మ ఎట్లా ఉంది. అసలు తెలంగాణ ఆవిర్భావన దినోత్సవం లాగా లేదు. రేవంత్ రెడ్డి చచ్చిపోయినట్టున్నది. రేవంత్ రెడ్డి చచ్చిపోతే దినం ఎట్లా పెట్టుకుంటాం అట్లా ఉన్నది ఇప్పుడు ఈరోజు. ఎవడమ్మా ముఖ్యమంత్రి, ఎవడు ముఖ్యమంత్రి స్థాయికి ఉన్నాడు వాడు. అసలు వాని కుక్కని తీసుకొని అంటారు కదా, గాడిది. అది కుక్క అంటే విశ్వాసం ఉంటుంది కుక్కకు పెడితే. గాడిదని తీసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టినట్టున్నది. ముఖ్యమంత్రి స్థాయికి లేడు వాడు. ప్రతిదీ పిల్లల లగచర్య ఎన్నిసార్లు చెప్పినా ఈ 18 నెలల వాడు చేసిన పాపాలని చెప్పి మా పాపం చుట్టుకుంటట్టున్నది. హైడ్రా అయిపోయింది, లగచర్య అయిపోయింది, రైతులను మొత్తం గోస, ఆశా వర్కర్లను అన్ని హామీలు గుండు సున్నా పెట్టిండు. కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, తులం బంగారం ఎక్కడ పోయింది? తులం బంగారం సుందరి మనల చుట్టూ తిరుగుతున్నాడు. బ్రోకర్ దందా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. సిగ్గు శరం ఏమన్నా ఉంటే నేను ఆ రోజే ఉస్మానియా యూనివర్సిటీ కాడ చెప్పిన కొన్ని ఛానళ్లతో బ్రోకర్ దందా చేస్తుండు వీడు. అందుకనే అమెరికాలో పోయి ఈ బ్రోకర్ చేస్తున్నాడనే మేరీ ఆమె పేరు మ్యాగీ అనేట ఆమె పోయి కంప్లైంట్ పెట్టిండ్రు. ఒక్కొక్క సుందరిమని ఎంబడి ఇద్దరిని అంటారు కదా, వాళ్ళను బ్రీకరో వీడేవి అన్నదం మొత్తం వాళ్ళని కూర్చోబెట్టిండు. బ్రోకర్ దందా చేసి ఎన్ని లక్షలు సంపాదించినావు రేవంత్ రెడ్డి. ఈరోజు ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాం, ఇదే నీకు ఈ కార్ రేసి చేస్తేనేమో నీకు పడలేదు, గవర్నమెంట్కు మనకు ఆదాయం వచ్చేది పడలేదు. కానీ సుందరీమణులు ఎంబడి 250 కోట్లు ఖర్చు పెట్టిండు. మళ్ళీ 250 లక్షలు వచ్చినాయా, మళ్ళీ ఏమొచ్చినాయి వాళ్ళకి ఒక్కొక్కరికి 8 కోట్ల 9 కోట్ల 30 కోట్ల 30 తులాల బంగారం ఇచ్చిండు. ఇక్కడున్న ఆడబిడ్డలకు కాళ్ళు కడిగిపించిండు. వానంత వేస్ట్ గాడు, మన పెళ్ళాం మన బిడ్డలతో మన కాంగ్రెస్ వాళ్ళకి అడిగేది ఉండే. ఈరోజు మా తెలంగాణ ఆడబిడ్డల ఇమేజ్ ఏముంచిండమ్మ వాడు. వచ్చిన తర్వాత ఏ రోజు తెలంగాణ ఆడబిడ్డలకు ఏమి ఇస్తాడు? కళ్యాణ లక్ష్మి దాంట్లో 2,500 ఇస్తాడు, ఇచ్చిండా? 2,500 లేవు, ఏమీ లేవమ్మా. అంత గుండు సున్నా. తెలంగాణకు ఎప్పుడు పోతుంది శని అని చూస్తున్నాము. ఈరోజు ప్రతి ఆడపిల్ల కన్నీళ్లతోనే ఉన్నది. ఎక్కడ ఏమవుతుంది తెలంగాణలో? ఆడబిడ్డల మీద అత్యాచారాలు అవుతున్నాయి, ఆడపిల్లల మీద అంటే గురుకులాలలో కష్టాలు, వాళ్ళకి తిండి సరిగ్గా లేదు, స్కూళ్ళు లేవు, స్కూళ్ళలో పిల్లలకి మీరు ప్రతి దాంట్లో గుండు సున్నా. ఫెయిల్. కాంగ్రెస్ అంటే ఇట్లుంటుంది, కాంగ్రెస్ అంటే కరువు, కాంగ్రెస్ అంటే ముంచేస్తుంది, కాంగ్రెస్ అంటే కమిషన్, కాంగ్రెస్ అంటే అన్నీ అంటారు కదా. కాంగ్రెస్ ముసుగులో రేవంత్ రెడ్డి వచ్చి ఎట్లయితే చేసిండో మళ్ళీ 500 సంవత్సరాల దాకా కాంగ్రెస్ను మర్చిపోతారు. ఇది మా బాపు కేసీఆర్ అనవాళ్ళు కాదు, కాంగ్రెస్ను బొందబెట్టడానికే వచ్చిండు రేవంత్ రెడ్డి.